రష్మి గౌతమ్ ఉరాఫ్ రష్మి గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బుల్లితెరపై ఎంతో పాపులర్. రష్మి తల్లిది ఒడిశా రాష్ట్రం, తండ్రి ఉత్తరప్రదేశ్కు చెందినవాడు. రష్మి మాత్రం విశాఖపట్నంలో పుట్టి పెరిగింది. చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టాలని హైదరాబాద్కి వచ్చింది రష్మి. 2002లో సవ్వడి అనే మూవీతో సినీ కెరియర్ స్టార్ట్ చేసింది. కానీ ఆ సినిమా రిలీజ్ కాలేదు. ఉదయ్ కిరణ్తో హీరోయిన్గా నటించింది. హోలీ చిత్రంలో సపోర్టింగ్ రోల్ చేసింది. అక్కడి నుంచి సీరియల్స్ వైపు టర్న్ తీసుకుంది. యువ అనే సీరియల్లో యాక్ట్ చేసింది. ఆ తర్వాత ఓ రియాలిటీ షోలో పాల్గొంది. అక్కడ రష్మి డాన్స్ చూసిన హీరోయిన్ సంగీత ఫిదా అయిపోయింది. కందన్ అనే సినిమాలో అవకాశం ఇప్పించింది. అలా కందెన్లో నర్మదా అనే ప్రధాన పాత్రలో నటించింది. 2011లో వచ్చిన ఈ చిత్రంలో నటనకు రష్మికకి మంచి మార్కులే పడ్డాయి. కానీ పెద్దగా అవకాశాలు మాత్రం రాలేదు. సినిమాలో అతిథి పాత్రలు చేసింది. ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేసింది. హీరోయిన్గా కూడా నటించింది. కానీ రష్మి మాత్రం సినిమాలో క్లిక్ కాలేదు. ఈ కథ అంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, రష్మి ఇప్పుడు డిప్రెషన్లో ఉన్నట్లు కనిపిస్తుంది. అందుకు కారణాలు తెలియవు. కానీ తన మాటలు వింటుంటే అందరికీ ఆ డౌట్ వస్తుంది. రష్మి సోషల్ మీడియాకి దూరం కాబోతున్నట్టు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఒక నెల రోజుల పాటు డిజిటల్ డిటాక్స్ పాటించబోతున్నానంటూ చెప్పుకొచ్చింది. ఎందుకంటే సోషల్ మీడియా తన మనసుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని చెప్పింది. మళ్ళీ స్ట్రాంగ్గా డబల్ ఎనర్జీతో తిరిగి వస్తానని పేర్కొంది. ఇక్కడ దాకా బాగానే ఉంది. కానీ ఆ తర్వాతే బాంబు పేల్చింది రష్మి. మీరంతా నన్ను స్ట్రాంగ్ అమ్మాయిని అనుకుంటున్నారు, కానీ నేను లోపల చాలా కుమిలిపోతున్నానని రాసుకొచ్చింది. దాంతో రష్మికి ఏమైంది అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎవరో తన మనసుని డీప్గా హర్ట్ చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నెల రోజుల పాటు సోషల్ మీడియాకి దూరమైనా పర్లేదు, కానీ తన మనసు కుదుట పడితే చాలు అంటున్నారు ఆమె ఫ్యాన్స్.